హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి టీవీ ఛానల్. ఈ ఛానల్లో ప్రత్యేకంగా ఒగ్గు కథ అభిమానుల కోసం కళను గౌరవిద్దాం, కళాకారులను ప్రోత్సహిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సంతోషపడవచ్చనే బిడ్డనెత్తుకోనిగా తల్లి అంటన్న చూడని ఎవరారా ఎగిరేసి బిడ్డన చూడు ఇడవసారి పాయవ తల్లికి ఆ కన్నా తల్లి చూడు పట్టి పాలు ఎగిరేసి బిడ్డన చూడు గుడి సంసారి చూపోని గుడిసారి పాయవ ఆ బిడ్డ 3 రోజుల కన్న బిడ్డ జరగవచ్చనా మారినంతరాన గడిచిన ఎనకడ సాంప్రదాయం గడవండి తప్ప పాయనే తల్లురారా అంటే కన్న బిడ్డ కొట్టి 11వ రోజు నాడు తల్లి కొన్ను కడవలు పుట్టిన కన్న బిడ్డకు పుట్టు మహిళలు తీయవట్టనే అంటే కన్న బిడ్డ పుట్టింది బిడ్డ పుట్టి 20 రోజుల పండు కడుతుంది కాదు దేవుడా దేవుడా కూసుండ కుర్చీలు వరగ మెత్తలేసి రామనయ్యా మేము పిల్లలు ఎన్నాడు పిల్లలో పడరాని పాట పడ్డాం మరి ఒక చుట్టాల బాంధువుల రాజాపరాధల రాజచక్రవర్తుల వెలుగుచ్చి అలా పండుగ చేస్తాను మా బిడ్డ పేరు ఘనంగా పేరు పెట్టవయ్యా అన్నాడు. అటువంటి బ్రాహ్మణయ్యా మరి అటువంటి చూసిన చక్కని బిడ్డ పేరు పెడతా ఉన్నాడమ్మా. ఈ బిడ్డ వాడగండాన పుట్టిన వంతగండాన పుట్టిన పల్లెగండాన పుట్టిన పట్టం గండాన పుట్టిన రాజుల గండాన పుట్టిన కీలు పుట్టిన మేలు పుట్టిన అరే కిట కిట కిన్నరలు శుభ చేకూరాలు పైన పల జడలేటు పైన పల జడలేటు రాట
తల్లి సీతమ్మ రాణి నాయన శివసేన మహారాజా అమాస ముందు వాడు విల్ల ఉడితే ఎంతో లక్ష్యం ఉన్నారు కొన్న ముందు మగ బాలు ఉడితే ఎంతో లక్ష్యం ఉన్నారమ్మా అరే బిడ్డ పేరు బిడ్డ పేరు శివసత్యవాది రామో రామ నీ బిడ్డ పేరు శివ సత్యవతి కని ఉన్నాడమ్మా రామనయ్య గడవంటి కన్న బిడ్డ పేరు పిలుతారమాని శివ సత్యవతి కని ఉన్నారు అనగాల కల్ల నాయన దేవదంగమయ్యా నా తండ్రి బ్రాహ్మణయ్య నా కన్న బిడ్డ పేరు పెట్టిండు కనియన్న కారణము ఇవ్వలేరా కనియన్న మరి అన్న మాటకైనా మలచాలు వేరు మరి అన్న మాటలైనా కనియన్న విరుతంతో సంగమయ్యో చెప్పుదనేమో బ్రాహ్మడు ఎందుకు చెప్పిండ్రా ఈ ముచ్చట అంటే చెప్పుకుంటేనేమో మాకు చెప్పొద్దా అంటారు చెప్పినా మాకే బాధ చెప్పకుండా మాకే బాధ అమ్మా నీ బిడ్డ పేరు శివసత్యవతి కానీ ఉన్నా కానీ అన్న కారణం ఏదో కాదమ్మా ఇయాటికి 21 దినం ఇక నిలవార వెళ్ళినాక నీ బిడ్డ ముఖం మీరు భార్య భర్తలు చూస్తే ప్రాణగండా ఉన్నారమ్మా నిలవారం వెళ్ళే వరకు మీ బిడ్డని ఎవరికన్నా సాదుకోనియాలి నిలవారం వెళ్ళినాక మీ బిడ్డను బిడ్డ అని పిలుచుకున్న శివసత్య రానని మీరు పిలిచినా మీ భార్య భర్తల ప్రాణం పోతుంది మీ బాలికిన నీ బిడ్డ ప్రాణం పోతుందమ్మా భార్య భర్తలకు మీకు మరణగండ ఉన్నది తల్లి మరి అటువంటి మీకెవరన్నా చుట్టాల బంధువులు ఉంటే మీ బిడ్డను ఎవరికన్నా సాదుకొని ఇల్లమ్మా అయ్యా బ్రాహ్మణయ్య బిడ్డ పేరు పెట్టిండ్రు బిడ్డ పేరు శివసత్యవతికి అని ఇదేం విచిత్రం అంటే బిడ్డ ఈ కన్న బిడ్డ మాత్రం నీ కడపలో పుట్టేవంతనే ఉన్నది కానీ పెరిగేవంతరం లేదు ఈ కన్న బిడ్డను 12 ఏళ్ల దాకా బిడ్డ ముఖం మీరు చూడకుండా మీ ముఖం మీ కన్న బిడ్డ చూడద్దు ఒకవేళ చూసినట్టయితే పాకానికి వచ్చిన పత్రిక ఏ విధముగా బతుకునో గట్ట మీ తల పనులు వలి మీ ప్రాణం పోయే గండ ఉన్నదంటవా బ్రాహ్మణయ్యో నాయన మా ప్రాణం వెళ్ళిపోయినాక మా బిడ్డ ఏ తల్లి సీత పట్టుకోని మమ్మల బిడ్డల సీర తీసుకుంటదే తండ్రి ఓ నాయనా అంతలో అయితే నాయన నా కన్న బిడ్డ మాకు దక్కాల మా కన్న బిడ్డ మా ఇంటి లోపల తిరగాల మేము పెంచుకోవాలనంటే కన్న బిడ్డ పేరు మీద గండం పోవాలనంటే నాయన బంగారం తోటి గడవడి లింగాలు వేసి మీకు దానం చేస్తబోతుందా తండ్రి లేదమ్మా మీరు బంగారం దానం ఇస్తారు మేము పట్టకపోతాం డబ్బు దానం ఇస్తాం పట్టకపోతాం కానీ గండం కొంట పోతాం అనమ్మా అట్లా కాకుండా గాని గండం పోదు అట్లా అంటాను నాయన రాజాపరాజుల రాజచక్రవర్తులు వినిపించి నా యొక్కటువంటి కన్న బిడ్డ పేరు మీద బిందు పోయిన పెడతావు నానా అట్లా నేను పోతుందా వచ్చినోళ్ళు విందు భోజనం చేసిపోతారు కానీ వాళ్ళు మీ తల మీద గండం కొంట పోతారు అనమ్మా
కేదారి విశ్వర భరత కల్పన నోము సత్యనారాయణ నోము గౌరి నోము నోమిపిస్తా నీ ఏ పూజలు చేసినా 12 ఏళ్ల దాకా నీ బిడ్డ ముఖం చూస్తే నీకు భార్య భర్తలకు ఎన్నడో ప్రాణగండం ఉన్నదమ్మా. అంటే అప్పుడు కన్న తల్లి అనుకున్నది అరెరెరెరే, వంత గచ్చిన గంటం గంత లేచిన తప్పది ఇలా రాచిన రాత ఎడిచిన తప్పది కాల రాసిన రాత కడిగిన తప్పది బిడ్డ. నొట్ట రాసిన గీత ఎట్ల గీత తీరున్నర మానవుని బతుకు జరుగుతుంది. మనం అనుకున్నంత మన బతుకు జరగలేదు. అంటే అడవిల్ల చూడండి ఎవరార వచ్చిన గడవండి బ్రాహ్మణుల ముఖం దోచుకుంటా రామ రాఘవ రామ 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 రాఘవ రామ రామ ఏవాని చెప్పాలి నానో నీ మిందు పోదును తల్లి నలుగురు కొడుకుల గనే నలుగురు బిడ్డల గనే లేక లేక ఒక బిడ్డ నేనొక్క బిడ్డను తండ్రి బిడ్డను అన్నాను నాను నీ కళ్ళు మొక్కుత తండ్రి ఎల్లలోకు మీద నాను అవ్వమున్న పిల్లలయ్యో అవ్వమున్న పిల్లలే బహు కట్టము తోటి భూమి మీద బతుకుతాండో తల్లి లేని పిల్లలంటే సంగళ్ళ పాలు ఉన్నారు. అవ్వలేని పిల్లలంటే అడవిల దొంగల ఆగమ పక్షులు. ఈ అడవిల దొంగల పిల్లను నీళ్ళల్లో వేసి కాదయ్యో బిడ్డని విడిచిపెట్టయ్యో నీరెళ్ళిపోతే కాదయ్యో తల్లిదండ్రుల కలిగిన బిడ్డని ఎట్లెత్తుకండి కాదేవి తెలియదు నానో దేవి తెలియదు నానో కనకగొడ్డుదండి నేను నీళ్ళ నానా బిడ్డని గన్నక్క నేను కన్న బిడ్డ నాకు దూరమైతే కన్న బిడ్డ నాకు దూరమైపోతున్నాయిను ఏదవరాయనైపోదునా నాయను అయ్యయ్యో నా బిడ్డ రావే ఇప్పుడు కబుడి దివవ్వా బంగారు ఇప్పుడు గెర బిడ్డు ఇప్పుడు కదల్లగుండ బిడ్డ పుట్టని నాడు కాదవ్వా బదులు పడ్డ బిడ్డు నువ్వు పుట్టినాకనే బిడ్డ ఈ గడ్డ వచ్చార బిడ్డు దేవుడనటోడు బిడ్డ లోక మీద అందరూ ఒక తీరి ఏనాడు చూడడు. అవ్వయ్య రాజుల గడవంటి కడపల పుట్టిన కన్న పిల్లల భూమి మీద విడిచిపెట్టి భూమి మీద పిల్లలేసి అవ్వయ్య రాజు దూరం అయిపోతే అవ్వలేని బిడ్డలవు పిల్లలోక మీద అవ్వ రోళ్ళ కాడ రోగళ్ళ కాడ పన్నెళ్ళ పొన్న పిల్లలు పిల్లలు పోతే కొంతమంది పిల్లల దగ్గర విలుచుకుంటారు. ఓ బిడ్డ బిడ్డని తిరగడన్న పెడతారు. ఒకవేళ వరారా ఆయో కొంచెం తల్లి ఉన్నట్టయితే వాళ్ళ పొద్దు ఎలా పని ఒడగొట్టుకోని మమ్మీళ్ళ పని తిరుగుతారు. ఆమె పొట్ట గంజి పోరంటే అవ్వలేని పిల్లలే అయ్యలేని పిల్లలమ్మా రోళ్ళకాడ బిడ్డలైను రోగళ్ళ కాడన బిడ్డలు చెట్టుకు గుట్టకు పిల్లలు పిల్లలు ఎడతారేమో ఓ బిడ్డకి భూమి మీద కన్న పిల్లల కన్నంక కన్న పిల్లల దూరం వేసుకున్న తల్లిదండ్రులు చేళ్ళ చిలకల్ల పరిపాటకు పోతే
ఒక ఉన్న తల్లులు మునుగులు పడతారు ఓ పక్కకు వాళ్ళు ముచ్చట్టు పెట్టుకుంటా పాట పాడకుండా వాళ్ళ మునుగులు వెళ్ళదంటే కన్న కడుపును దూరం చేసుకున్నావయ్య రాజులు కర్రకు బిడ్డ కడుపును నీళ్ళకెళ్తుంది చేరుకుగా బిడ్డ చెట్టుకెళ్తుంది అవ్వాలారా సంబరం ఉన్న తరులకు పాటనే సంబరం అనిపిస్తే గడ్డ ఉన్న తల్లి ఏడుపుగా కన్న బిడ్డకు పాట అవుతుంది భగవంత నీకే పాడి నాయమైతుంది తండ్రి నేను 100 రోజులు పుట్టలేదా 100 రోజులు ఎదరగలేదా ఏమి ఇప్పటికే పుడితే బంగారు పుడికేనే బిడ్డు పుట్టేది పుట్టంగా తల్లి పుట్టేడు బాధాలే అవ్వమ్మ బాధాలు పడితే అవ్వ బిడ్డ శివశక్తివాది నాకు తోడ ఉంటే అక్కలో చెల్లెల ఉంటే నా తోడ ఉంటే అన్నలో తమ్ముడు ఉన్నట్టయితే మా అక్కలార నా బిడ్డ ఉంటుంది ఓ చెల్లెలార నా బిడ్డను దాదును ఒక 12 ఏళ్ళ అని వాళ్ళ చేతుల్లో వెళ్తూనే బిడ్డు వాళ్ళ కాళ్ళు మొక్కును గడవండి బాకి నాకైను నాకన్నా లేదమ్మ బిడ్డ అవ్వయ్య లేకున్న ఆడపిల్లలకే కాని మగ పిల్లలకే కాని మేనమామలు ఉండాలని అన్నారు బిడ్డ నీకు మేనమామలుండే బిడ్డు కళ్ళ మీద నిన్ను వేసి చదువుకుంటే పుణ్యవాణి నిన్ను ఎప్పుడు దాని బిడ్డ వంటి బాకి లేదయ్యో ఏ రజ వెళ్ళిపోతూనే ఏ రజ వెళ్ళిపోతూను అయ్యో ప్రాణనాథ నాద నాకు చూడన చుట్టారు లేరు పాడన బాంధవులు లేరు నాకు నా వాళ్ళు లేరు నీకు నీ వాళ్ళ బలగము లేరు మనకు బలగం బాంధుత్వం ఎవరు లేరు ఇక మనం చచ్చిపోతాం మన బిడ్డను ఎవరు రాస్తారో అని బాధపడతాను మన బిడ్డను ముందుగా ఏదన్నా బాయి వేద్దాం మన బిడ్డను ఏదన్నా బాయిలు వేసి మన బిడ్డ చచ్చిపోయినాక గడియల్లనే అదే బాయిలోనా మన ఇద్దరం మాడి మన ప్రాణం తీసుకుందాం రాదో బామా ఇవాళ మన బిడ్డను బాయిలు వేసి మనం బాయిలో పడితే మన వంశం నిర్వంశం అయితే బామా మనకు నీ అన్న బలగం నీకెవరు లేకుంటే నా అన్న బలగం నాకెవరు లేకుంటే ఊళ్ళో ఉన్న ప్రజలు లేరా అందరు పాపాస్తులు ఉన్నారా అందరు పుణ్యాస్తులు ఉన్నారా పిల్లలు లేని వాళ్ళు ఎవరన్నా సాదుకోరా మన బిడ్డని ఎవరు ఎత్తుకొని పోయి ఎవరు చేతులు అన్న పిల్లలు లేని వాళ్ళ చేతులు పెట్టి వాళ్ళ కాళ్ళు గడుపులు పట్టుకుందాం 12 ఏళ్ళ దాకా మా బిడ్డని మీరు రాదండి 12 ఏళ్ళు అయినాక మా బిడ్డని మేము తీసుకుపోతామని బద్దలాడి కాళ్ళు గడుపులు పట్టుకొని వద్దాం మా బిడ్డని ఎత్తుకోవమ్మా సరే పర్వాలేదు బిడ్డనెత్తుకుంటా నాదా నీతో నేను నాదా నేనల్లా వచ్చేదాను నీతో నేను నాదా నాదా నీతోటి నేను చెడుకంటే అడిగత్తనే నాదా నీతోటి నేను ఏ తల్లి దగ్గరికి అవలారా అక్కరార వాళ్ళకించాడు దాతరార వన్నలార తమ్ములార వాత్మవానులారా ఎక్కువ ఈ కన్న బిడ్డను నేను సాదుకోనిత్తలేను నా బిడ్డను సాధి నిలవక నేను సాదుకోనిత్తలేను తిన తిండి లేక నవ్వా బిడ్డను ఇస్తలేను తిన తిండి లేక నమ్మా నా కర్మ దక్కువాయి
బిడ్డను ఇష్ట ఉన్నను నా కర్మ తప్పువాయి అందరిది ఊరు రాత నాదేమో అడవి రాత అందరిది ఊరు రాత ఏమి రాత రచినవురా పాపకారి బ్రహ్మదేవుడా ఏమి రాత రచినవురా తొలికి దొంగ రాత మౌ దొంగ రాత రాజువా తొలికి దొంగ రాత రాత రాజంగా నీకై ఉండలేదా కాకై రాయంగా ఉల్లి పోతండి పిల్లలు లేదమ్మ ఇంటికి పోయి అవలార మా బిడ్డను దాడుకోరండి మీ వీణ గండం మా వీణ వడలను చూస్తాను తల్లి గండం పిల్ల గండం మంత్రదానికి ఏం గండం మాకేం గండం అంటాను అంటే ఎవరికైనా భయమేనాయ మీ బిడ్డ మాకెందుకురా మీ బిడ్డ పాడవడా మీ బిడ్డను ఆడుకుంటే మీ బిడ్డ వీణ గండం మా వీణ పడుతుందేమో అంటారు కులాన ఎక్కువ జాతిలో పొండి తక్కువ జాతిలో పొండి తిరగబట్టనే అమ్మా పాపం అన్నోళ్ళు లేరు అటువంటి మాత్రం కానుకుంటామని ముందు కట్టినోళ్ళు లేకపోయాను ఊళ్ళో కులాల 18 జాతి మా వాడకు వాడ గెల్లి కిల్లిళ్ళు కడిగిర్రు మేము రాదాం అంటే మేము రాదాం అన్నారు మేము రాదాం అంటే మేము రాదాం అంటాను ఆనాడు సారం అన్న వాళ్ళే భార్య భర్తలు ఒక్క మాట విచారించుకున్నారు బామా సీతమరాణి మన ఊళ్ళో ప్రజలు ఎవ్వరు రాదామంటే సాధం అంటాను కానీ నాకు ఒక ఆలోచన వచ్చిందమ్మా ఏం ఆలోచన అయ్యా బామా ఆలోచన అంటే ఏం ఆలోచన కాదు మరి మా చిన్నాయన బిడ్డ ఉన్నది మా చెల్లె రత్నమ్మ ఎందుకు అంటే వాళ్ళది రత్నాపురి పట్నం మా బావ రత్నయ్య మా చెల్లె రత్నం ఉన్నది వాళ్ళకు మాత్రం అనగా పొద్దుంటే మాపు లేదు మాపుంటే పొద్దు లేదు వీళ్ళ రాజ్యం లేదు ఎందుకు అంటే నిరుపేద వాళ్ళు మా చెల్లెని మా బావని తీసుకొచ్చి మన రాజ్యం అప్పచెప్పి మన బిడ్డను తీసి వాళ్ళ చేతులు పెట్టి 12 ఏళ్ల దాకా మన బిడ్డను చూడకుండా మనమే ఏ రాజ్యం అని వెళ్ళిపోదాం మరి వాళ్ళు రత్నపురి పట్నం ఆ తల్లి రత్నవ్వ వాళ్ళకు పొద్దుంటే మాపులేదు మాపుంటే పొద్దు లేదు మన బిడ్డను తీసుకుపోయి వాళ్ళ చేతులు పెడదామంటే ఆ గుడిసెలో మన బిడ్డ బతికే వాళ్ళు బతకడానికే కట్ట ఉన్నది మన బిడ్డ వాళ్ళనే ఈడికి తీసుకొచ్చి మన రాజ్యం అప్ప చెప్పుదాం నాదా మన బిడ్డ కొరకు మనం ఇంత బాధపడతాను రాదు లోక మీద చూడండి తలడార ఏ తల్లి గర్భవాసం మందినే కాని కొడుకులు పుట్టినా కన్న బిడ్డలు పుట్టినా నా కొడుకులు బతకాలి నా కొడుకులు పేరుకు రావాలి నా కొడుకులు కీర్తికి రావాలి 10 మందిలో పరుగు బతకాలని అని ఏ తల్లిదండ్రులే కాని అయిన గడ్డం కాని గడ్డం వేసి ఉప్పుడు పాత ఉండి 10 రూపాయలు గడవండి కుప్ప వేసుకొని కాదు నా కొడుకులకు భూములు కొంటారు కొడుకులకు జాగాలు కొంటారు కొడుకులకి ఇల్లు కట్టించి కొడుకులకు ఇరువాడం కట్టించి ఎదిగిన కన్నా కొడుకులకు కొడుకు దగ్గర కోడలు తీసుకొచ్చి పెళ్లి చేసి ఇంటొన్ని ఎత్తి ఏ కన్నా కొడుకు అవ్వరం వారి పిలుతండి ఏ కొడుకు బాబును బాబాని పిలుతండు రా అయ్యో అంతవర పడిపోతావా నువ్వు ఏమి తింటావు నాయన నువ్వు ఏమి తాగుతావు అని అడిగిన కొడుకులు ఏమో అయ్యో భార్య భర్తలు కానాడు ఎసారెచ్చుకున్నారు మన ఎక్కడన్నా కూలి వెహికల్ చేసుకుని అడక్క తిని బతికినా మంచిదే కానీ బిడ్డను మనం చూడకుండా ఉండాలి మనలో బిడ్డ చూడకుండా ఉండాలి మనం ఏ కష్టపడ్డా మంచిదే కానీ మన బిడ్డ సుఖపడ చూసుకోవాలి చెల్లెని బావని విలిపిద్దామని భార్య భర్తలు ఎసారెచ్చుకున్నారా అట బిడ్డల మంత్రులారా అయ్యా అయ్యా ధరాదండం పాంచన్ ధరాదండం పాంచన్ ధర కాదురా దొర గదేనయ్యా దొరాని వదిలే ధర అవుతుంది అయ్యా చలికి దొర వెళ్తే ధరాదికి వస్తాను కానీ బిడ్డ అయ్యా నీ బాంచన్ రత్నాపురి పట్టు వెళ్ళిపోయి మా బావ రత్నయ్య మా చెల్లె రత్నమ్మని తీసుకురాలి కానీ అక్కడ మీరు ఏం చెప్పకండి ఎందుకు అంటే మరే అడిగి పోయినాక ఏం చెప్పకంటాను ఏం చెప్పి తీసుకురావాలి మీ అన్నకి బిడ్డ పుట్టిందట 21 దినం పండుగ చేస్తానని చెప్పానా చెప్పి తీసుకొని రావాలి ఎంబడి ఉండి రమ్మంట చెప్పే మా బావ పేరు రత్నయ్య మా చెల్లె పేరు రత్నమ్మ వాళ్ళ ఇంటి ముందు ఒక ఆప చెట్టు ఉంటది ఆనవాళ్ళు వాళ్ళ ఆప చెట్టు
ఊళ్ళో అంటారు కదా. ఎన్నడు దుల్లే ఊరికి పోలే. విద్య వాళ్ళ ఇంటి ముందర ఒక ఆప చెట్టు ఉంటది. వాళ్ళ ఊళ్ళో ఇంకా ఏ వాడ తిరిగినా ఆప చెట్టు ఉంటది. వాళ్ళ ఇంటి ముందరనే ఉంటదా? వాళ్ళ ఇంటి ముందరే ఉంటది. ఆప చెట్టు గుర్తు పట్టుకొని పోరి. గుర్తు పట్టుకొని పోతాం. యాప చెట్టు ఉన్న కానీ మీ బాగుంటది, మీ సెల్ ఉంటది. సరేనయ్యా. రత్నపూరి పట్నం వెళ్ళిపోదామని వాళ్ళు చూడవమ్మా. శివసేన రాజు చెప్పింది కాదు మాయమ్మ. మంత్రి వాళ్ళు ఎగిరంగా వెళ్ళిపోదామని మంత్రి వాళ్ళు చూడే. పల్లె కన్నీరు తీసిందో కనిపించని గుట్టలా. తల్లి కన్నీరైపోయిందో ఈ పల్లెల్లోనా. పార్సలు మొద్దు వాయరా తాళల మొగ్గము సడగలేరుగరా. రామసరజం గంగలు అనగలిస్తే ఈ దేశంలోనా. అడగంటిక పాయర బాబులు సాగుకు దగ్గర ఆయరా. వాగులు వంకలు ఎండిపాయరా. సాకలి పొయ్యిలు గూలిపాయరా. పెద్ద బోరు పొద్దంత నడుస్తుందో బలిసిన ధరలది. రైతుల బావులు ఎందుకంటే నా పల్లెల్లోనా. ఆయరా ఈత కళ్ళు బంగారం ఆయరా. మందు కలిపిన కళ్ళు తాగితే మంది కళ్ళు నిండు సులాయరా. పుస్తున పొంగే పెట్టుకోల వచ్చే నా పల్లెల్లోకి. కళ్ళని వీడు ఇద్దరు వచ్చే నా పల్లెల్లోనా. చేపలకు గాలాలేసే తురకల కూరలు ఏడికి పోయిరి. లాలల్ల కీనల్ల ఇరు పెద్దలు మురికిల మురికయ్యిందా. దూరమాయినారా సాయముల కూరలు. పేకల ఆకలి వేసిందా గా పట్టణాలలో. పనికి ఆకలి తీరక గడమ నెల్లక గాత మెల్లక ఫర్నిచర్ పనులెత్తుకుంటూ పట్నం పోయిరు విశ్వకర్మలు. అస్సాములంతా కూర్చునేటి వడ్రంగుల వాకిలి. నేడు పుట్టిలు లేచి దుఃఖిస్తున్నది రో నా పల్లెల్లోనా. చేతుల కచ్చరమూల పోయిసులు మెక్కిపోయినది. కుట్టుడు మెత్తడు పనిళ్ళు పోయినాయి. చూడలాగులే జాడలు లేవు. రెడీమేడ్ ఫ్యాషన్ దుస్తులు వచ్చానంట నా పల్లెల్లోకి. పప్పురాగినమ్మో నా పల్లెల్లోనా. శివసేనరాజు కింద ఉన్న మంత్రి వాళ్ళు ఏనాడు ఎత్తుగడ్డ లెక్కినారా. ఎత్తుగడ్డ దిగినారా. ఎత్తుగడ్డ లెక్కినారా. రాను రాను వాళ్ళనైనా రాను వాళ్ళనైనా ఎడికత్తా ఉన్నారేమో. రాను రాను వాళ్ళనైనా రత్నపూరి పట్నం ఏనాడు రాని వస్త ఉన్నారా.
నాకు అక్కడేదో ఊరు కనబడుతోంది ఆడేవాడో బర్రగా అత్తాండు అడుగుతా పొయ్యి అని ఏనాడు మంత్రి వాడు చూడవయ్యా లచ్చిరెడ్డి పడేలా నీ భార్య పాడు అంటాడు తుండగట్టు పాడుగా దొంగతనానికి అలవాటు అయింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.